హైదరాబాద్లో ఆక్రమణలు ఏ రేంజ్లో ఉన్నాయో ఈ కథ అంటే తెలుస్తుంది. ఈ కథ ఇవాళ నిన్న మొదలైన కథ కాదు. ఆల్మోస్ట్ 30 ఏళ్ల కింద మొదలయ్యి ఒక 2 రోజుల కింద ఒడిచిన ముచ్చట. హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 41లా అవసరాల రుక్మాంగదరావు అనే ఆయనకి ఒక 1000 గజాల ప్లేస్ ఉంది. అందులో ఒక 200 గజాలలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇది ఎప్పుడు 1994లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత 1997కి వచ్చేసరికి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆ ఇల్లుని ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చిండు. ఆ వ్యక్తి పేరు క్రొత్తపల్లి శ్రీనివాస్. ఈ క్రొత్తపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రుక్మాంగదరావు దగ్గర 1000 గజాల ప్లేస్ లో ఉన్న 200 గజాల ఇల్లుని లీజుకు తీసుకున్నాడు. అది యాక్చువల్ గా రెసిడెన్షియల్, కానీ దాంట్లో రకరకాల వ్యాపారాలు చేసిండు. ఇది హైదరాబాద్ లో కామన్ గా నడుస్తున్నది. ఆయన కూడా అట్లనే నడుచుకుంటూ 30 ఏళ్ల క్రితం ఈ ఇంటి పక్క నుంచి ఒక పార్క్ వెళ్ళేది 30 ఫీట్ల రోడ్డు ఉండేది. కానీ అప్పట్లో జనాలు ఎక్కువగా ఆ పార్క్ ని ఉపయోగించుకోకపోవడంతో ఆ రోడ్డు కూడా పెద్దగా ఎవరు వాడకపోయేవాళ్ళు. దాంతో ఈ శ్రీనివాస్ కన్ను ఆ పార్క్ వెళ్ళే రోడ్డు మీద 30 ఫీట్ల రోడ్డు మీద పడింది. మామూలుగానే జనం ఎవరు రావట్లేరు కాబట్టి ఈయన చిన్న చిన్న అవసరాలకు ఆ ప్లేస్ ను ఉపయోగించుకునేవాడు. నెమ్మదిగా ఆ రోడ్లోకి ఎవరు వెళ్లకుండా కబ్జా పెట్టేసిండు. ఆ తర్వాత దాని పక్కనున్న ఒక మురికి కాలువని దాన్ని కూడా కబ్జా చేసిండు. మొత్తం ఇట్లా ఈ 1000 గజాలు కాక రోడ్డు నాలా ఇట్లా మొత్తం కలిపి 907 గజాల గవర్నమెంట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకున్నాడు. ఈ 1000 గజాలు ప్లస్ ఆ 907 గజాలు, ఈ 1000 గజాలకి మామూలుగా కిరాయికే తీసుకున్నాడు. కానీ దీని కథ కూడా మళ్ళీ వేరే ఉంది, అది కూడా చెప్పుకున్నాం. ఇది అంతా ఒక 2000 సంవత్సరం నుంచి ఇదంతా మొదలైంది. 1997లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని అలాగే వాడుతూ వస్తున్నాడు. మొత్తానికి ఈ 1000 గజాల్లో కాకుండా ఆ 907 గజాల్లో ఒక హాస్టల్ కట్టిండు. అంటే ఆక్యుపై చేసుకున్న ప్లేస్లో ఒక హాస్టల్ కట్టిండు, ఒక వర్క్ షాప్ కట్టిండు. ఇవన్నీ రన్ చేస్తున్నాడు. వీటి వల్ల ఆయనకి నెలకొచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలు. అంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో 907 గజాల ప్లేస్ ఆల్మోస్ట్ దీని వాల్యూ ఇప్పుడు 10 కోట్ల వరకు ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్ని ఆక్యుపై చేసుకుని నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు, ఇంకా అసలైన ముచ్చట ఏంటంటే ఈయన ఈ 1000 గజాల ఇల్లు లీజుకు తీసుకున్నాడు కదా, ఆ ఇల్లు కూడా 2007 నుంచి ఇంతవరకు ఓనర్కి ఒక్క పైసా రెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన ఏదన్నా అడిగితే బెదిరింపులకు దిగడం, కోర్టులు, కేసులు ఇట్లాంటి ముచ్చట్లల్లా ఇరికించి పెట్టేసిండు ఆ విషయాన్ని. 30 ఏళ్ల నుంచి ఇంత జరుగుతున్నా కనీసం జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవ్వరు ఒక్కరు కూడా అటువైపు వెళ్ళలేదు. జూబ్లీ హిల్స్లో ఎవరైనా ఒకరిద్దరు పార్క్ వెళ్ళే దారిని ఆక్యుపై చేసుకున్నాడు అని ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. మొత్తానికి 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఈ ఆక్రమణ అనేది జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ సొసైటీ వాళ్ళు ఒక 4 రోజుల క్రితం హైడ్రా రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. దాంతో ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని వచ్చి మొత్తం ఆక్రమణలన్నీ కూల్చేస్తామని ఈ కొత్తపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి నోటీస్ ఇచ్చిండు. దాంతో ఆయన అట్లెట్లా కూల్చేస్తారు, నేను ఈ జాగాలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నా, ఇది నా జాగే అని కోర్టుకు పోయిండు. కోర్టు మొత్తం ఆధారాలన్నీ చూసి, లేదు ఇది గవర్నమెంట్ ప్లేస్, నువ్వు ఆక్యుపై చేసింది రోడ్డు అండ్ కాలువ, సో ఖచ్చితంగా నువ్వు అది వేకేట్ చేయాల్సిందే, ఆక్రమణ చేసుకుంది కాక మళ్ళీ కోర్టుకు వస్తావా నువ్వు, పోపో అక్కడనే తెలుసుకోపో అని చెప్పి పంపించేసింది. ఒక 2 రోజుల కిందట ఈ మొత్తం ఆక్రమణలన్నీ జిహెచ్ఎంసీ తొలగించింది. సో ఇంతవరకు బానే ఉంది. 30 ఏళ్ల తర్వాత అయినా ఈ హైడ్రా అధికారులు ఆక్రమణలు అడ్డుకునేందుకు సంతోషించాలా, లేదా 30 ఏళ్ల పాటు ఓ వ్యక్తికి 10 కోట్ల విలువైన స్థలాన్ని నెలకి 10 లక్షల బిజినెస్ చేసుకోవడానికి అప్పగించిన జిహెచ్ఎంసీ అధికారులని నిందించాలన్నా ఈ విషయంలో? అంతేకాదు, ఈ 30 ఏళ్ల నుంచి ఆ ప్లేస్ మీద ఆయన సంపాదించిందంతా కక్కించడంతో పాటు ఆ ఓనర్ ఎవరైతున్నారో 17 ఏళ్ల నుంచి ఆ ఓనర్కి రెంట్ కూడా ఇవ్వలేదు కదా, ఇదంతా ఇప్పిస్తేనే ఈ కేసులో పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.